బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తుంది. వరుసగా లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఓ కోళ్ల ఫామ్లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపడంతో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో అధికారులు 2 రోజుల క్రితం సుమారు 40,000 కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేసి అనంతరం గొయ్యి తీసి పూడ్చి చేశారు. ఫామ్లోని దాదాపు 20,000 కోడిగుడ్లను కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా గొయ్యిలో పూడ్చివేశారు. కోళ్ల ఫామ్లో ఉన్న దానాను కూడా సీజ్ చేశారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. డీలిమిటేషన్పై కేంద్రానికి తీర్మానం. నేడు అసెంబ్లీలో వాడి వేడి చర్చ. సభ ఆమోదం పొందాక తీర్మానం కేంద్రానికి అందజేత. ప్రశ్నోత్తరాలు రద్దు. 4 పద్దులపై చర్చ. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సభ్యుల ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో 2వ సదస్సుకు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. డీలిమిటేషన్పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. తప్పుడు ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటాపోటీ. ఆ 2 పార్టీల పాత సంబంధం చెన్నైలో బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటి వరకు పార్లమెంట్లో కానీ కేబినెట్లో కానీ ఎటువంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయంటూ మండిపడ్డారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని చెన్నైలో జరిగిన సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ మాట్లాడటం వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. అంతేకాకుండా వారి పాత బంధం బయటపడిందన్నారు. దక్షిణాదికి తీవ్ర అన్యాయం. జనాభా నియంత్రణ పాటిస్తే సీట్లు తగ్గిస్తారా అంటున్న కేటీఆర్. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జనాభా నియంత్రణ పాటిస్తే ఆ రాష్ట్రాల్లో పార్లమెంట్లు సీట్లు తగ్గిస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్లో ఆయన పర్యటించారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని వి కన్వెన్షన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. 4 కేటగిరీలుగా యువ వికాసం. రుణరాయితీ 100% పెంపు. బీసీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై బీసీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి స్కీముల కన్నా మెరుగ్గా నిబంధనలు రూపొందించడంతో పాటు పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. బీసీ సంక్షేమ శాఖ అధికార వర్గాలు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వారికి యూనిట్లు మంజూరు చేయనుంది. ఇందుకు గాను యూనిట్లను 4 కేటగిరీలుగా విభజించి రాయితీ నిధుల వాటాను పెంచింది. ఉగాదిలోగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మరికొన్ని ఇండ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు అంటున్న మంత్రి పొంగులేటి. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాచలంలో ప్రతి పేద కుటుంబం సొంతింటి కళ నెరవేరడానికి ప్రతి ఒక్క బహుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వారి కళను సాకారం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో అసంపూర్తిగా 117 ఉన్న ఇండ్లను 7,36,50,000తో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్తో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత లబ్ధిదారులకు అందించిన ఇండ్లకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించి అందించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ దొంగ నోట్లను ముద్రించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. నీరు రాని విద్యుత్ బోర్లు, పడిపోతున్న భూగర్భ జలాలు, ప్రాజెక్టుల ద్వారా అందని సాగునీరు, కష్టాలు నష్టాలతో నలిగిపోతున్న అన్నదాతలు. సాగునీరు అందకపోగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలోని పంటలు ఎండిపోతుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద సరిపడ సాగునీరు అందకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం, నీరు రాని విద్యుత్ బోర్లు తదితర కారణాలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు పంటలు ఎండిపోతున్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇక మేడిగడ్డ బాధ్యత ఎల్ఎన్టీదే. కుంగిన 7వ బ్లాక్ను ఆ సంస్థ సొంత నిధులతో నిర్మించాలి. 17 మంది నీటి పారుదల ఇంజనీర్లపై చట్టరీత్యా చర్యలు. నిర్మాణ పనుల్లో అన్ని లొసుగులే. విజిలెన్స్ నివేదిక సిఫార్సులు.
ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్నప్పుడే దెబ్బతిన్న మేడిగడ్డ ఉన్నత స్థానంలో ఉండి తప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారిని కాదని కార్యక్షేత్రంలో పనిచేసిన తమను బాధ్యులుగా చేసే విధంగా విజిలెన్స్ నివేదిక వెల్లడైనట్లు బాధిత ఇంజనీర్లు ఆవేదన చెందుతున్నారు. మేడిగడ్డ పునర్నిర్మాణ బాధ్యత ఎల్ఎన్టీ సంస్థదేనని ప్రైమరీ ఫైల్ చేసిన 48 గంటల్లోపు సీకెండ్ ఫైల్ వేయాల్సి ఉండాల్సి ఉన్నప్పటికీ 6-7 వారాల వరకు తాత్సారం చేయడంతోనే పునాదిలో లోపం తలెత్తిందని 7వ బ్లాక్ కుంగిపోయిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంకు నివేదించింది. మరో హెడ్లైన్ చూడొచ్చు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు నోటీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ గతంలోనూ నోటీసులు ఇచ్చింది. ఇందుకు సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ల తరపు న్యాయవాదులు అసెంబ్లీ కార్యాలయానికి వచ్చి నోటీసులు అందించారు. ఒక పార్టీ బీఫామ్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఆదేశించింది. విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. మరో హెడ్లైన్ ఇక్కడ మనం చూడొచ్చు. న్యూఢిల్లీలోని మాలవీయ నగర్లో ఆదివారం షాహిద్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. చిత్రంలో బీజేపీ ఎంపీ బన్సురి స్వరాజ్ తదితరులు ఉన్నారు. షాహిద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. షాహిద్ దివస్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమ విప్లవ పోరాట యోధులు, మాతృదేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు త్యాగాలను స్మరించుకున్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ సీసాల నీరు, గాజు సీసాలకు బ్రేక్. నేడు పాలక మండలిలో చర్చ. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తులు నాణ్యమైన తక్కువ ధరకు మంచినీరు అందుకునే దిశగా టీటీడీ పాలక మండలి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మళ్లీ తిరుమల కొండపై ప్లాస్టిక్ సీసాల నీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంగా టీటీడీ అధికారులు పాలక మండలి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కలియుగ వైకుంఠం తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తూ 2022 జూన్లో నిర్ణయం తీసుకున్నారు. దీనిని అమలు చేస్తున్నారు కూడా. అంతకంటే ముందే 2021లోనే తిరుమలలో ప్లాస్టిక్ సీసాల నీటిని విక్రయించడం నిషేధించారు. అప్పట్లోనే దీనిపై అత్యధిక మంది భక్తులు కూడా వ్యతిరేకించారు. ప్లాస్టిక్ సీసాలో నీరు తక్కువ ధరకే విక్రయిస్తారు. 1/2 లీటర్ సీసా నీరు 110 రూపాయలు, లీటర్ సీసా నీరు 20 రూపాయలు, 2 లీటర్ల సీసా నీరు 35 రూపాయలకు అందుబాటులో ఉండేది. అయితే గతంలో వైసీపీ టీటీడీ పాలక మండలి ఏకంగా దీన్ని రద్దు చేశారు. ఆ స్థానంలో తొలుత స్టెయిన్లెస్ స్టీల్, రాగి నీటి సీసాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని టీటీడీనే స్వయంగా విక్రయించింది కూడా. అయితే ఇవేమీ సామాన్య భక్తులకు అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో గాజు సీసాల నీటిని విక్రయించాలని ఆదేశాలు ఇచ్చారు. దీని వెనుక అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వినిపించాయి. మెల్లమెల్లగా గత 3 ఏళ్లుగా గాజు సీసాల నీటిని భక్తులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ సీసాల ధర 65 రూపాయలకు విక్రయిస్తుండడంతో భక్తులకు భారంగా మారింది. ఖాళీగా గాజు సీసాలు ఏ దుకాణంలో తిరిగి ఇచ్చినా 30 రూపాయల డిపాజిట్ ఇచ్చేవారు. ఇలా భారంగా మారడంతో పాటు గాజు సీసాలతో ప్రమాదంగా మారింది. కొందరు భక్తులు, అనధికార హాకర్లు గాజు సీసాలతో దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలక మండలి భక్తుల సౌలభ్యం కోసం తిరిగి ప్లాస్టిక్ సీసాల నీటిని విక్రయించేలా నిర్ణయం తీసుకోనున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హెడ్లైన్ చూడొచ్చు. నేడు పలు జిల్లాల్లో వర్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. 3 టాలీవుడ్ హీరోలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినట్లు ఫిర్యాదు. రాష్ట్రంలో సంచలనం రేపిన బెట్టింగ్ యాప్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్తో పాటు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండతో పాటు యూట్యూబర్లు, టీవీ నటులపై హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్లో కేసులు నమోదవడం తెలిసిందే. ఇందులో యూట్యూబర్లు, టీవీ నటుల్లో కొందరిని పంజాగుట్ట పోలీసులు విచారించగా, సైబరాబాద్లోని మియాపూర్లో నమోదైన కేసులో ఇంకా విచారణ మొదలు కాలేదు. కాగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి టాలీవుడ్కు చెందిన 3 నటులపై రామారావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. హైకోర్టులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉండి ఏడాదికి పైగా అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనూహ్య రీతిలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ముందు నాంపల్లి కోర్టులో తనపై నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు ఈసారి ఏకంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. భద్రతా బలగాలపై మావోయిస్టుల మెరుపు దాడి, 4 జవాన్లకు తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం జాతీయ ప్రధాన రహదారిపై గొర్లనల్ల గ్రామ సమీపంలో భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. భద్రతా బలగాల రాకపై నిఘా పెట్టిన నక్సల్స్ ప్రధాన రహదారిపై ముందస్తుగానే మందు పాత్రను అమర్చి ఆదివారం మధ్యాహ్నం ఈ దాడి ఘటనకు పాల్పడ్డారు. ఆ మందు పాత్ర పేల్చిన అనంతరం భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఇరువురి మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులు వెనుదిరిగారు. దాడి ఘటన తెలుసుకున్న బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ అదనపు బలగాలను ఘటనా స్థలానికి పంపించారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన జవాన్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేయడానికి వ్యవసాయ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించడానికి చర్యలు చేపట్టింది. ఇందుకు అర్హులైన రైతులను గుర్తించి వారికి సబ్సిడీపై పరికరాలను అందజేయనుంది. దీనికి నిమిత్తం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ ఎస్టీ జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఇక ఎస్సీ ఎస్టీ రైతులకి 50% రాయితీ, జనరల్ రైతులకి 40% రాయితీ అందించబడుతుంది. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు. సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం. ఒకే కుటుంబంలోని 3 మృతి, 6 గాయాలు. నేటి నుంచి డిఈ సెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ. మే 15 దరఖాస్తులకు తుది గడువు. ఫోర్టిఫైడ్ సన్నబియ్యం పీడీఎస్లో పంపిణీ. సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడి. తెలంగాణలో ఫోర్టిఫైడ్ సన్నబియ్యం ఏప్రిల్ నెల నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామని సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఆదివారం ఛత్తీస్గఢ్లోని రాయపూర్ ఐఐఎంలో అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సివిల్ సప్లై శాఖలో అక్రమాలు అరికట్టుతూ పారదర్శకత పెంచుతున్నామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త విధానాలు ఆచరిస్తూ వినియోగదారుడికి మెరుగైన సేవలు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని మర్కన్గూడ, మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచి ఉంచిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డ్యూలెట్ క్యాంప్ పరిధిలోని మర్కన్గూడ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆయుధ సంపత్తిని నిల్వ చేశారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృత గాలింపులు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మావోల డంపును గుర్తించి వెలికి తీశారు. ఈ సోదాల్లో 6 తుపాకులు, 18 బీజీఎల్ బ్యారెల్ గ్రానైడ్ లాంచర్, సెల్ ఫోన్లు, డిటోనేటర్లు, సెమీ కండక్టర్ సర్క్యూట్లు, ఇనుక ఊసలు, నక్సల్ సాహిత్యాలు, యూనిఫామ్లు, కిట్ బ్యాగులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, సమర్థ వినియోగానికి చర్యలు. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఏర్పడుతున్న దృష్ట్యా సమర్థవంతమైన వినియోగానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో భారతదేశం రికార్డు స్థాయిలో విద్యుత్ను డిమాండ్ను ఎదుర్కొంటున్నందున కేంద్ర ప్రభుత్వం ఇంధన సమర్థవంతమైన శీతలీకరణ పరిష్కారాల కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఆ నోట్ల గుట్టలు ఎవరివి? ఆ సొమ్ముతో తనకు సంబంధం లేదన్న జస్టిస్ వర్మ. కాలిన నగదు వీడియో విడుదల చేసిన సుప్రీం. కొనసాగుతున్న అంతర్గత దర్యాప్తు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో ఈ నెల 14న హోలీ రోజున జరిగిన అగ్ని ప్రమాదంలో కరెన్సీ నోట్ల కట్టలు కాలినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్టోర్ రూమ్లో కాలిన డబ్బులకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్ను శనివారం రాత్రి సుప్రీంకోర్టు విడుదల చేసింది. వీటితో పాటు సంబంధిత నివేదికను కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో ఈ సంఘటనపై అంతర్గత దర్యాప్తు జరుగుతుంది. మతి స్థిమితం లేని బీహార్ సీఎం నితీష్ కుమార్పై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ శారీరకంగా అలసిపోయారని, మానసిక పరిస్థితి సరిగా లేదని, దీంతో ఆయన పాలన విషయంలో రాజీ పడుతున్నారని ఆరోపించారు. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంభాల్ మసీద్ కమిటీ చీఫ్ అరెస్టు. షాహీ జమా మసీద్ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత ఏడాది నవంబర్లో పెచ్చుమిరిన హింసకు సంబంధించి ఆయన ప్రమేయం ఉందని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అన్నమలై వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం ఫైర్. రాష్ట్రం కంటే పార్టీ పెద్దల ఆదేశాలే ఆయనకు ఎక్కువని ఎద్దేవా.
నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన జేఏసీ సమావేశంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వాణిజ్య ఒప్పందాలు వాస్తవం, భారత్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమన్న విదేశాంగ మంత్రి జైశంకర్. అంతర్జాతీయ ఒప్పందాలపై ఓవైపు చర్చ జరుగుతుండడం, ప్రతీకార వాణిజ్య సుంకాలకు అగ్రరాజ్యం అమెరికా గడువు విధించిన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలు వాస్తవమని, అయితే భారత్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని తాము అనుసరించున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులో భారత్కు చెందిన తండ్రి కుమార్తె మృతి. న్యూ మెక్సికోలో 2 గ్రూపుల మధ్య కాల్పులు, 3 మృతి. ఏప్రిల్ 28న కెనడా పార్లమెంటుకు ఎన్నికలు. ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేసిన కెనడాలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సరిహద్దులో భద్రతకు రోబో డ్రోన్లు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రత కొనసాగించేందుకు గాను అస్సాంలోని గువాహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధి చేశారు. అత్యంత సవాళ్లతో కూడిన అంతర్జాతీయ సరిహద్దులను నిరంతర గస్తీకి ఈ ఏఐ ఆధారిత నిఘాతో అత్యంత ప్రయోజనం ఉంటుందని ఐఐటి పరిశోధకులు చెబుతున్నారు. రిమోట్ ఐఈడీలతో భద్రతా దళాలకు మరింత ముప్పు. ఛత్తీస్గఢ్లో బయటపడుతున్న అధునాతన మందు పాత్రలు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాల దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో గాలింపులు ముమ్మరం చేశాయి. గడిచిన 3 నెలల వ్యవధిలోనే 120 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు మందు పాత్రలు సవాల్ చేస్తున్నాయి. జమ్మూ అమర్నాథ్ గుహలకు రోప్వేకు బిడ్లు. అమర్నాథ్ ఆలయ మార్గం సహా 3 చోట్ల రోప్వేలు నిర్మించేందుకు సమగ్ర పథక నివేదిక రూపకల్పన కోసం బిడ్లు ఆహ్వానించామని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ వరకు 11.60 కిలోమీటర్ల మేర ఓ రోప్వేతో పాటు బూద్గామ్, రాంబన్ జిల్లాలో నిర్మించాల్సిన 2 రోప్వేలు ఈ జాబితాలో ఉన్నాయి. శంకరాచార్య ఆలయం వద్ద రోప్వే నిర్మాణ ప్రక్రియ డిపిఆర్ దశలోనే ఉందని పేర్కొంది. శ్రీరామనవమి ఉత్సవాలకు రండి. సీఎంను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు. సైబర్ నేరగాళ్ల విషయంలో కార్పొరేట్ కంపెనీలు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్ల విషయంలో కార్పొరేట్ కంపెనీలు జాగ్రత్తగా ఉండాలి. టీజీసీఎస్బీ హెచ్చరిక. ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు. రవాణా కార్యాలయాల్లో ట్రాఫిక్ అవగాహన పార్కులు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఇక 26 నుంచి ఎస్ఎస్సి మూల్యాంకన ప్రారంభం. 19 కేంద్రాల్లో కొనసాగనున్న స్పాట్ వాల్యుయేషన్. 4 జిల్లాల్లోనూ క్యాంప్ ఆఫీసులు. నిత్యం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటా. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. వ్యవస్థీకృత అణచివేతపై పోరాటం చేయాలి. కేరళలో దళిత ప్రగతి సదస్సులో మంత్రి సీతక్క వెల్లడి. ఇక త్వరలో ఏఐసీసీ ఆధ్వర్యంలో పాదయాత్రలు. పార్టీలో కష్టపడిన వారికి ప్రత్యేక గుర్తింపు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు. డీలిమిటేషన్తో తీవ్రంగా నష్టపోయే అవకాశం. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు వ్యాఖ్య. వెంకన్న దర్శనానికి సిఫార్సు లేఖల ఒప్పుకోలు అభినందనీయం. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వెల్లడి. ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత. దళిత విద్యార్థుల అభివృద్ధికి అవిరళ కృషి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై సర్కార్ కఠినంగా వ్యవహరించాలి. పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. హైదరాబాద్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు. సాంకేతికతో పారదర్శకతను పెంపొందించుకోవచ్చు. నేషనల్ వర్క్షాపులో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. బీఆర్ఎస్ దొంగ నోట్లను ముద్రించింది. దేశ జీడీపీకి డీలిమిటేషన్కు ఏం సంబంధం? రుణమాఫీ పూర్తయిందని ప్రకటించడం సిగ్గుచేటు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆఫ్, సిపిఎం పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపాటు. అడవుల విస్తీర్ణంలో 3వ స్థానంలో తెలంగాణ. వెల్లడించిన సోషియో ఎకనామిక్ సర్వే. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69% ఉన్నాయని సామాజిక ఆర్థిక సర్వే సోషియో ఎకనామిక్ సర్వే 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చెపాకులో చెలరేగిన సిఎస్కే. 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి. ఇక నేడే వెంకన్న వార్షిక బడ్జెట్. 5,400 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు. హుండీ ఆదాయం ద్వారా 1,800 కోట్ల ఆదాయం దిశగా అడుగులు. 2 ఏళ్లుగా పెండింగ్లో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల బిల్లులు. ఆందోళనలో 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు. 72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దాం. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు.
విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ఎన్ఐటి ప్రొఫెసర్ అరెస్టు. ఇక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం. భూభారతి చట్టం 2025తో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. ఇవి వార్తా దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.